అస్సలం వాలేకుం. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే అప్పుడే వాటర్ ఫ్లో స్లోగా స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా లాస్ట్లో. ఆ తర్వాత ఫ్లో ఎక్కువైపోయింది. ఇంకా గ్రోసరీస్ వెజిటేబుల్స్ తీసుకొద్దామని చెప్పి నేను మా వారు బయటికి వెళ్ళాము. కానీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. అప్పటికే చూస్తున్నారు కదా, రోడ్ల మీద ఇలా వాటర్ వచ్చి ఆగిపోయింది. షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తే వెనక్కి వచ్చేసాము. ఆ నైట్ 1 అవర్ తర్వాత ఇలాగ గ్రౌండ్ ఫ్లోర్లోకి స్లోగా వాటర్ వచ్చేయడం స్టార్ట్ అయ్యింది. వెహికల్స్ కూడా కిందే ఉన్నాయి. కార్స్, బుల్లెట్స్, వెహికల్స్ అన్నీ కిందే ఉన్నాయండి. స్లోగా ఇలా కాళ్ళ దగ్గరికి వాటర్ వచ్చేస్తుంటే చెక్ చేయడానికి వెళ్ళారు. కానీ ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి ఎవరు ఆలోచించలేకపోయారండి అప్పటికే. సరే, ఇంత స్లోగానే వస్తుంది కదా, తక్కువే ఉంది కదా అని చెప్పి పైకి వచ్చేసారు. తర్వాత మా వారు మధ్యలో ఒకసారి కిందకి వెళ్ళి చెక్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికే కొంచెం వాటర్ ఎక్కువైపోయినాయి. మా ఇంటి ముందు ఉన్న వాళ్ళందరూ అయితే ఇలాగా వాళ్ళ వస్తువులన్నీ తీసుకొచ్చి ఫస్ట్ ఫ్లోర్లో పెట్టేసుకున్నారు. వాషింగ్ మిషన్, టీవీ, ఫ్రిడ్జ్లో అన్ని రైస్ బ్యాగ్స్ అన్నీ తెచ్చుకొని పెట్టేసుకున్నారు. చూడండి, ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే నేను పెట్టాను. పిల్లల సైకిల్స్, గ్యాస్ బండ అన్నీ ఇలాగా వాటర్లో మునిగిపోయాయి. నైట్ అయితే రోడ్ మీద ఇలా పడవలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆ తర్వాత నెక్స్ట్ మార్నింగ్ చూసేటప్పటికి పరిస్థితి చూసారా ఎలా ఉందో. కార్లు, బండ్లు అన్నీ ఇలాగా వాటర్లో మునిగిపోయాయి. ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయామన్నమాట. చూడండి, మెట్ల మైకి ఇలాగా వాటర్ వచ్చేసినాయి. ఎప్పుడు న్యూస్లో చూసేవాళ్ళము. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయలేదు. న్యూస్లో వినే అయ్యో ఏంటి ఇలా అయిందని చెప్పి అనుకునేవాళ్ళము. ఇప్పుడైతే ఇలా ఇంటి దగ్గరే చూడాల్సిన పరిస్థితి వచ్చింది. భయంగా కూడా ఉంది, బాధగా కూడా ఉంది. పక్కన ఇళ్ళైతే మొత్తం ఇలాగా వాటర్ వచ్చేసాయి. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు పైన ఫస్ట్ ఇయర్లో వెళ్ళి ఉన్నారు. ఇంటి ముందున్న ఇల్లు ట్రాన్స్ఫారం దగ్గరికి సగం స్తంభం దాకా వాటర్ వచ్చేసాయంటే మీరే ఆలోచించండి. మామిడికాయ చెట్టు అన్నీ ఇలా మునిగిపోయాయి. వెళ్ళే దారి కూడా ఇలా బ్లాక్ అయిపోయింది. పిల్లలు అయితే చాలా భయపడ్డారు. అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా ఫస్ట్ ఫేస్ చేశారు కాబట్టి ఏంటో ఈ జనరేషన్లో పిల్లలకి చాలా కష్టాలే అని చెప్పాలి. కరోనా చూశారు, ఇప్పుడు ఈ వాటర్ ఫ్లడ్స్ చూస్తున్నారు, న్యూస్లో వింటున్నారు. విని ఏంటి ఇలా అవుతుందని చెప్పి చూస్తున్నారు. ఇలా మార్నింగ్ లేగానే ఈ పరిస్థితి ఉంటే అసలు టిఫిన్ కూడా చేయబుద్ధి అవ్వలేదు. కానీ ఏం చేయాలి, ఇంకా ఆకలికైతే పిల్లలు ఆగలేరు కాబట్టి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి నేను అలాగే మనసులో బాధపడుతూనే నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళాను. ఇంకా చట్నీ ఇలా ఏం ప్రిపేర్ చేయడానికి ఏం లేవు కాబట్టి ఇలా చపాతీ చేయమంటే చపాతీయే చేశాను. ఫస్ట్ ఇలా పిండి కలుపుకొని పెట్టుకున్నాను పక్కన. తర్వాత చపాతీ చేయడం స్టార్ట్ చేశాను. మా పెద్దమ్మాయి నాకు హెల్ప్ చేసింది. నాకైతే అసలు పని చేయడానికి కూడా అవ్వలేదండి. అసలు ఏంటి ఇలా అయిపోయింది, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా వచ్చేస్తాయేమో వాటర్, గేట్ దాకా వచ్చేసినాయి కదా, కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి అసలు కార్లు అన్నీ మునిగిపోయినాయి. నెక్స్ట్ మెట్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తే ఎలాగా, ఇన్ని సామాన్లు తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి, చిన్నపిల్లలతో ఎలాగా, 3 పిల్లలతో ఎలాగా అని చెప్పి చాలా భయం వేస్తుంది. లోపల చాలా ఏడుపు కూడా వచ్చేసింది. అసలు పరిస్థితి అయితే అసలు బాగాలేదండి. ఆ తర్వాత టిఫిన్ చేశాను. ఇంకా పిల్లలైతే కరెంట్ లేదు, టీవీ లేదు, స్కూల్స్ లేవు అని చెప్పి వాళ్ళు ఏం చేయాలి, బోర్ కొడుతుందని చాలా విసిగించేశారు. ఆ తర్వాత ఆడుకోవడానికి ఉన్న వాటితోనే మీరు ఆడుకోండి, ఇంట్లో మేము పెంచుకుంటున్నామండి మా పెట్, అది చోటు దాని పేరు. పిల్లలు అంటే దానికి చాలా ఇష్టం అండి. ఇలా కూర్చొని వాళ్ళతోనే పాటే అది కూడా టైం స్పెండ్ చేస్తుంది. మామూలుగా అయితే అది నిద్రపోతూ ఉంటుంది ఎక్కువగా. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే దానికి కూడా టైంపాస్ అనమాట. ఆ తర్వాత నేను ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవని చెప్పి ఏదో ఒక కర్రీ చేసి పెట్టేద్దామని చెప్పి ఇలా కిచిడి చేశానండి. కొంచెం చేసేసాను. ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. సోయాబీన్ కర్రీ చేశానండి, మిల్ మేకర్ కర్రీ. అది పిల్లలకైతే నచ్చలేదు, కానీ తినాలి, తప్పదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా చాలా దారుణంగా ఉన్నారండి ప్రజలు. అలా చూపించి ఫోన్లో చూపించాము, న్యూస్లో చూడండి ఇలా అయిపోయింది, ఇంకా మనం బెటరే కదా అని చెప్పి మన దగ్గరికి వస్తుంది వేడిగా, తినాలి తప్పదని చెప్పి పెట్టానన్నమాట. తిన్నారు. నెక్స్ట్ మధ్యాహ్నం అయ్యింది. ఇంకా వాళ్ళకి బోర్ కొడుతుందంటే సరే మీ కప్బోర్డ్స్లో నుంచి అన్ని బట్టలు తీసుకురండి, ఎలా పడితే అలా పెట్టేశారు కదా,
ఫోల్డ్ చేసి ఇస్తాను, మీరు చక్కగా కబోర్డ్స్లో పెట్టేసుకుందు కానీ అని చెప్తే వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు. ఇంకా చిన్నగా అయిపోయినాయి అన్నీ ఇలా తీసి పక్కన పెట్టేశాను అనమాట. పక్కన పెట్టేసి మొత్తం ఇలా ఫోల్డ్ చేసి వాళ్ళకి వేరేగా పెట్టించాను. కొత్త బట్టలు, రోజు డైలీ వేర్కి వేసుకునే బట్టలు అన్నీ చూడండి ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇద్దరు అమ్మాయిలు కూడా నాకు హెల్ప్ చేశారు. చాలా ఉన్నాయండి బట్టలు, తొందరగా చేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఇదిగోండి ఇలాగా న్యూస్ పేపర్ కూడా ఆల్రెడీ వేసి ఉంది, నీట్గానే ఉంది. ఇంకా ప్యాంట్లు అన్నీ ఒక చోట అన్నీ కలిపి పెట్టకుండా వేరేగా పెట్టుకోమని చెప్తే మా అమ్మాయి సర్దుకుంటుంది. వాళ్ళకి పని చెప్పాలి, లేకపోతే ఏదోలా విసిగించేస్తారు. మాకు బోర్ కొడుతుంది, కరెంట్ లేదు, టీవీ లేదు, ఫోన్ లేదు, ఏంటో అని చెప్పి విసిగించేస్తారు. అందుకే అలాగా ఆ రోజు మొత్తం ఇలాగ ఏదో ఒక పని చెప్పి తప్పించేసుకున్నాను నేను. తర్వాత నేను కూడా మా బాబు చిన్నవాడు కదా, వాడికి రాదని చెప్పి వాడి కబోర్డ్ కూడా నేను సర్దేశాను. అసలు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని అసలు అనుకోలేదండి. పిల్లలకి స్కూల్స్ పోతున్నాయి, ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. దాదాపుగా 4-5 రోజుల నుంచి స్కూల్ లేవు, వాళ్ళకి ఏమీ తోచట్లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, ఎవరు ఆడుకోవడానికి రారు, వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళలేని పరిస్థితి. ఆ తర్వాత నేను మా అబ్బాయి కబోర్డ్ కూడా ఇలాగ సర్దేశాను, అన్నీ వేరేగా పెట్టేశాను. ఎంత నీట్గా సర్దినా కానీ పిల్లలు లాగేస్తారండి. మంత్లీ ట్వైస్ అయినా ఇలాగ సర్ది పెట్టాలి వాళ్ళ బట్టలు. ఆ తర్వాత స్వెటర్స్ అన్నీ బయటకు తీసాను, ఇంకా క్లైమేట్ బాగాలేదు కదా అని చెప్పి ఇంకా వేసుకోవాలి. ఇంకా కోల్డ్ కాఫ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది కదా ఏదైనా, అందుకని చెప్పి ఈ స్వెటర్స్ కూడా నేను బయట తీసి పెట్టేశానండి. మనమైతే ఇంట్లోనే ఉన్నాము, సేఫ్గానే ఉన్నామని దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నాకు అలాగే అనిపించింది. అసలు న్యూస్ చూస్తుంటే అసలు రోడ్ల మీదకి వచ్చేసారు జనాలు, అసలు వాళ్ళకి తినడానికి కూడా ఏమీ లేదు. అసలు అలాంటి పరిస్థితి అయితే ఎవరికి రాకూడదని నేను అనుకుంటాను. సహాయం చేయడానికి కూడా మనకు కూడా కుదరదు, అలాంటి పరిస్థితి వచ్చింది. ఇలాగ మిగిలిన చిన్నవి అయిపోయినవి అన్నీ వేరే బ్యాగ్లో పెట్టేశానండి. తర్వాత ఎవరికైనా ఇచ్చేయచ్చు, లేకపోతే దేనికైనా పనికొస్తాయని చెప్పి ఇలాగ ఒక బ్యాగ్లో పెట్టేసి లోపల పెట్టేసుకున్నాను. వేసుకోరు, స్కూల్ డ్రెస్ ఎక్కువ వేసుకుంటారు, ఇవి ఏం వేసుకోరు, అవి అలాగే వాళ్ళకి చిన్నగా అయిపోతున్నాయండి. పిల్లలు ఎంత తొందరగా ఎదిగిపోతారో మీకు తెలుసు కదా. ఆడపిల్లలు అయితే చాలా తొందరగా ఎదిగిపోతారు. చూడండి మా అమ్మాయి ఇంకా తనకు బోర్ కొడుతుంది, నేను ఏదో ఒకటి చేస్తా, మీకు హెల్ప్ చేస్తా అంటే సరే అని చెప్పి టీ పెట్టమని చెప్పి తనకు చెప్తే పాలు, షుగర్ అన్నీ వేసిస్తే తను ఇలాగా టీ చేసి పెడుతుంది. సరే అని చెప్పి ఒక వీడియో తీశాను. ఆ తర్వాత మళ్ళీ మా పిల్లితో, మా చోటు అండి తిని పేరు, చోటుతో ఆడుకుంటున్నారు కూర్చొని. ఇంకా మా అబ్బాయికి ఆడుకోవడానికి టైం ఎక్కువ దొరికేసింది కాబట్టి ఆడుకుంటున్నాడు. నేను వీడియో చూస్తుంటే నవ్వుతున్నాడు. అసలు ఈ చోటుకు కూడా అసలు ఆ రోజు నిద్ర లేదు, ఏం లేదు. పిల్లలతో కలిసి ఇలాగే ఆడుకొని అలసిపోయింది అది. ఇప్పుడు ఆ బ్యాగ్తో ఆడుకుంటుంది. ఆ బ్యాగ్ తందేనంట, ఎవరు తీసుకోకూడదంట. బ్యాగ్తో ఆడుకుంటుంది. మా అబ్బాయి కూడా ఇలాగ కార్డ్స్తో ఏంటో చేసి చూపిస్తున్నాడు. చూడు మమ్మీ అని చెప్పి. సరే అని చెప్పి మీరు కూడా చూస్తారని చెప్పి ఇలాగ వీడియో తీశాను. చోటుని ఎప్పుడు చూసినా కానీ క్యూట్గా అనిపిస్తాడు. ఈ పిల్లిని తీసుకొచ్చి 1 year అవుతుందండి. చాలా చిన్నప్పుడే తీసుకొచ్చేసాము, మరి మంత్స్ ఉన్నప్పుడే 40 days అప్పుడు తీసుకొచ్చాము. చూడండి తన పిక్స్, చిన్నప్పటి పిక్స్ ఇవన్నీ. బాగా అలవాటైపోయింది. ఇంకో పిల్లి కూడా ఉండేదండి, అది చాలా చిన్నది, దానికి హెల్త్ బాగోకపోతే ఇచ్చేసాము. ఇప్పుడు ఇలా ఉంది చోటు ప్రజెంట్. ఇంకా బయటకు వచ్చిందండి. అసలు మార్నింగ్ అయితే వచ్చేసిద్ది, తర్వాత ఈవినింగ్ ఇలా బయటకు వచ్చి చూసింది. అక్కడ కూర్చుంటుంది తన రోజు, తన అలవాటు అనమాట. ఈవినింగ్ మేము టీ తాగుతాం కాబట్టి బయట కూర్చొని మనతో పాటే కూర్చొని ఇలా చూసిద్ది. ఇంకా దానికి భయం వేసింది, ఏంటి రోజు ఇలా ఉండదు కదా, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో ఉంది అది. నాకు కూడా భయం వేసింది, అలవాట్లో అలా కూర్చొని అటు పడిపోయిద్దేమోనని. నేను పిలుస్తుంటే మా అబ్బాయి ఏమో ఏమవుదని చెప్పి గోడ ఎక్కించాడు, కానీ దానికి భయం వేసి అది కిందకు దూకేసింది, కిందకు వచ్చేసింది.
కిందకొచ్చిన తర్వాత ఇంకా ఏంటి ఇలా అయిపోయింది, రోజు ఇలా ఉండదు కదా అని చెప్పి అటు చూస్తుంది. దానికి భయమేసి ఇంకా ఇప్పటిదాకా అయితే వెళ్ళలేదండి. దాదాపుగా 4 డేస్ కింద వీడియో కదా ఇది. 4, 5 డేస్ అవుతుంది. అప్పటి నుంచి ఇంకా బయటకు వెళ్ళట్లేదు. ఆ తర్వాత వాటర్ కూడా పడవలో నుంచే తీసుకున్నామండి. వాటర్ వాడుకోవడానికి కొన్ని ఉన్నాయి. అసలు తాగడానికి ప్యూరిఫైర్లో వాటర్ అయిపోతే పడవ నుంచి తీసుకొని వచ్చారు. తర్వాత ప్లేట్స్ వాష్ చేసుకోవడానికి వాటర్ లేవు, వాటర్ రాలేదు. ఇంకా పవర్ కూడా లేదు మోటార్ వేయడానికి. పేపర్ ప్లేట్స్తో తెచ్చేసుకున్నాము. ఇంకా గిన్నెలు వాష్ చేసుకోవడానికి కూడా వాటర్ లేవు. ఇలాగ తిని మళ్ళీ అలా పెట్టేస్తే అయిపోతున్నాయి అని చెప్పి ఇలా పేపర్ ప్లేట్స్ తెచ్చేసుకున్నాము. తర్వాత ఈవినింగ్కి ఇంకా నెక్స్ట్ డే ఎవరో వెళ్తుంటే బయటికి మా వారు తెప్పించేశారు. పడవలోనేనండి. పడవ వెళ్ళే వాళ్ళకి 1000, వచ్చే వాళ్ళకి 1000, అలా 2000 పే చేసి పడవలో వెళ్ళి ఇంట్లో ఇక్కడ ఎవరో వస్తుంటే ఆయనకి చెప్పి ఇంకా దోమలు కుట్టేస్తే మళ్ళీ అదొక ఇబ్బంది, మళ్ళీ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా అలాంటివి వస్తాయని చెప్పి ఓడోమాస్ క్రీమును, దోమల చక్రాలు తెప్పించేసుకున్నాము. ఇంకా వాటర్ అయితే కొన్ని ఇలా కలర్ మారి వచ్చాయండి. ఫస్టే పెట్టుకోమని చెప్పి ఓనర్ చెప్పేస్తే ఇంకా మేము పెట్టుకొని ఇలా నేను కింద పైనుంచి ఇలా బిందెలు, స్టీల్ డ్రమ్ అన్నీ తీసి పెట్టాను. వాటర్ చూడండి ఎలా వచ్చాయో, కలర్ చాలా చేంజ్ అయిపోయింది. ఇంకా తప్పదు వాడుకోవాలని చెప్పి ఇలా పట్టేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నైట్కి మా బాబు కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటున్నాడు. మా పిల్ల అయితే ఇంకా ప్రతి దాంట్లో ప్రతి వీడియోలో ఉంది. ఏం చేస్తున్నారు వీడియో అని చెప్పి చూస్తుంది. తనకు కూడా బ్రష్ ఇవ్వమని చెప్తే తీసుకొని ఇలా చేస్తుంది అనమాట. తను కూడా నేర్చుకుంటుంది డ్రాయింగ్. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు బోర్ కొడుతుందంటే సరే క్యారమ్ బోర్డ్ ఆడుకోమని చెప్పాను. కూర్చొని అలాగే కొట్లాడుకుంటూ ఇలాగే క్యారమ్ బోర్డ్ ఆడుకొని కొంచెం టైం పాస్ చేశారు. ఆ తర్వాత వాళ్ళకి లెఫ్ట్ ఓవర్ ఉన్న రైస్ ఇంకా కొంచెం కర్రీ ఉంటే కొంచెం ప్లెయిన్ రైస్, వైట్ రైస్ వండి పెట్టేశాను. నెక్స్ట్ పవర్ పోయింది, వాటర్ సరిగ్గా రావట్లేదు. ఇంకా గిన్నెలు తోమడానికి కష్టమైపోతుంది. ఇంకా అలాగే ఉంటే స్మెల్ వచ్చేస్తుంది షింక్లో అని చెప్పి ఆ వాటర్ తక్కువ వచ్చినా కానీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ అయ్యేటప్పటికి ఆ వాటర్ కూడా ఉండవు, కష్టపడాల్సి వచ్చిద్దని చెప్పి ఆ వాటర్ మొత్తం ఇలా గిన్నెలు వాష్ చేసుకుంటే ఇంకా పిల్లలు వాడుకోవడానికి కూడా ఉండదని చెప్పి జస్ట్ అలా స్లోగా వస్తున్న వాటర్లోనే నేను అన్ని గిన్నెలు వాష్ చేసి పెట్టేసుకున్నానండి. స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కింద టప్ పెడతానండి రోజు నేను. వాటర్ గిన్నెలు ఏమైనా ఉంటే ఆ టప్లోకి వెళ్ళిపోతాయి. కింద కౌంటర్ టప్ పాడవదని చెప్పి అలా పెట్టేసుకుంటా. నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా అలాగే ఫ్యాన్ లేదు, ఏం లేదు. విండోస్ ఇలా ఓపెన్ చేస్తే దోమలు అయితే రావండి, నెట్ డోర్ ఉంటుంది. ఇంకా గాలి కూడా బాగానే వస్తుందని చెప్పి అలాగే పడుకున్నాము. కానీ లోపల భయంగానే ఉంది, వాటర్ మళ్ళీ ఎక్కువైపోతాయేమో అని చెప్పి. ఇలా గడిచిపోయిందండి ఆ డే మొత్తము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.